ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఉదయం నుంచి కుటుంబ సభ్యులతో పిల్లలతో వినాయకులను కొనేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉంటే పిల్లలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగ గణపతి పండుగ. ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున గణపతి పండుగకి పెద్ద ఎత్తున ఊరేగింపు కోసం గణనాథులు అయితే వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. వివిధ మూర్తుల రూపాల్లో గణపతులు అయితే రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా ప్లాస్టర్ ప్యారిస్ సంబంధించిన గణపతులు ఉన్నాయి. అంతేకాకుండా మట్టి గణపతులు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత చూపుతున్నారు ప్రజలంతా కూడా. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున గణపతుల పండుగకు సంబంధించి ఈరోజు విఘ్నేశ్వరుని పూజించేందుకు వివిధ రకాల పత్రాలతో పాటు పత్రి అలాగే గరగతో కూడిన పూజ ఈరోజు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్యామిలీస్తో అంటే ఈరోజు పండగ సందర్భంగా ముఖ్యంగా చిన్నపిల్లలతో వాళ్ళు తీసుకొచ్చి పండగ సందర్భంగా తీసుకొస్తూ అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతానికైతే చూడొచ్చు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఒకసారి ఎట్లా చూస్తారు అంటే పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు ఈసారి? చాలా సంతోషంగా నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం లాగే చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. అంటే ఇప్పుడు గణపతి తీసుకున్నారా మీరు? ఎప్పుడు తీసుకోలేదు, దానికోసం ఫ్యామిలీ కూడా వచ్చారు. అవును, ఫ్యామిలీతో వచ్చాను. అంటే ఏ ప్రిపేర్ చేస్తున్నారు? అంటే ముఖ్యంగా ప్లాస్టర్ ప్యారిస్ లేదా మట్టి గణపతి ప్రిపేర్ చేస్తున్నారు? మట్టి గణపతులే అనుకుంటున్నాం, ఇంకా తీసుకోలేదు, అదే చూస్తున్నాం. చూడొచ్చు అంటే ముఖ్యంగా కూడా గణపతుల పండుగకు సంబంధించి అంటే వినాయకునికి తీసుకునేందుకు ముఖ్యంగా ప్లాస్టర్ ప్యారిస్ కంటే కూడా మట్టి గణపతిని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించేందుకు కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా ప్రచారాలు చేసింది. ఈ నేపథ్యంలో మట్టి గణపతిని పూజించాలి, మట్టి గణపతిని పూజించాలనే నేపథ్యంలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గణపతిని పూజించేందుకు ఒకసారి కూడా చాలా వరకు కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలంతా కూడా వస్తున్నారు. ఒకసారి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గణపతి రేట్లు ఎట్టున్నాయి, గణపతి పండుగ సంబంధించి చూడొచ్చు. ఇక నిజామాబాద్ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎట్లా జరుపుకుంటారు పండుగని ఎట్లా జరుపుకుంటారు? చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము అండి. ఎవ్రీ ఇయర్ చాలా బాగా ఆనందంగా చేసుకుంటాము. ఇది మన హిందువులకు సంబంధించిన పండుగ కాబట్టి అందరు చేసుకోవాలి. ఇది అందరి ఎవరు అంటే మన హిందువులకు సంబంధించింది కాబట్టి అందరూ సంతోషంగా చేసుకోవాలని. ముఖ్యంగా ప్లాస్టర్ ప్యారిస్ గణపతులు పూజిస్తున్నారా లేకపోతే మట్టి గణపతులు ప్రభుత్వం? కానీ అది ప్రభుత్వం చెప్తున్నా కానీ ఆచరణలో సాధ్యం కాదు సార్. అది మీరు చాలా ఎంతో మంది చెప్పినా కానీ అది ఆచరణలో సాధ్యం కాదు. కొంత మట్టుకే ఒక 10% వాడతారు, 90% ఇదే వాడతారు. అది కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి. అట్లా పిల్లలు ముఖ్యంగా ఈ ప్లాస్టర్ ప్యారిస్ గణపతిని ఇష్టపడుతుంటారు కదా, చూడడానికి నీట్గా ఉంటుంది. అంటే ఇంత చిన్న సైజులో బెటరా పెద్ద సైజు పెడితే బెటరా? యాక్చువల్లీ మీడియం సైజ్ పెట్టుకుంటే బెటరు. మరీ 20, 30 ఫీట్లు 40 ఫీట్లు అవసరం లేదు. దేవుడే, ఎంత పెట్టినా దేవుడే. 4-5 ఫీట్లు 10 ఫీట్ల వరకు ఓకే, అంతవరకు ఓకే. అంటే ఎవరు పిల్లల ఆనందం కూడా మనం కాదనలేము కదా, అందుకోసం మనం ఒక 10 ఫీట్ల వరకు ఓకే. 40, 50, 60, 70 ఫీట్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మట్టి గణపతులు కొనేందుకు కూడా యాజ్ ఏ పేరెంట్స్గా మేము వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి, ఇప్పటి నుంచే వాళ్ళకు నేర్పిస్తున్నామని చెప్పి కూడా పేరెంట్స్ చెప్తున్నారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పండుగ సంబంధించిన వాతావరణ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.